सेवा भाया गळनी तारी माया तू जीव हमारो तारो राज हमलाया ఇంకా మీరు దోస్త్ వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోతే రేపే లాస్ట్ డేట్ పెట్టుకోండి. మనం మొబైల్లోనే వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం ముందుగా ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో దోస్త్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టుకోండి. దోస్త్ అని ఉందా దానిపైన నొక్కండి. ఇలా నొక్కిన వెంటనే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉందా దానిపై నొక్కండి. ఈ విధంగా వస్తుంది. మీ దోస్త్ ఐడి, పిన్, క్యాప్చాను ఎంటర్ చేయండి. నేను నా ఐడిని ఎంటర్ చేస్తున్నాను, పిన్ని ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ఐడిని, పిన్ని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ పైన నొక్కండి. ఇలా నొక్కిన వెంటనే ఈ విధంగా అనేది వస్తుంది. ఇక్కడ వెబ్ ఎంపికలు ఉందా దానిపైన నొక్కండి. వెబ్ ఎంపికలు దీనిపై నొక్కండి. మీరు నొక్కిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. వెబ్ ఎంపికలు కోసం క్లిక్ చేయండి. దీని మీద నొక్కండి. తర్వాత హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు కాలేజ్ వైజ్ అయితే కాలేజ్ వైజ్, కోర్స్ వైజ్ అయితే కోర్స్ వైజ్ ఎంచుకోండి. కాలేజ్ అయితే కాలేజ్, కోర్స్ అయితే కోర్స్. ముందుగా మీరు యూనివర్సిటీ, రెగ్యులర్, మీడియం, కాలేజ్ నేమ్ మొత్తం ఎంటర్ చేయండి. కాలేజ్ అయితే కాలేజ్, కోర్స్ అయితే కోర్స్. యూనివర్సిటీ నేమ్ ఇంగ్లీష్ అయితే మీడియం, అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. రెగ్యులర్ అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్. ఏదైనా కాలేజ్ ఎంచుకోండి మీరు. నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ సికింద్రాబాద్ ఎంచుకుంటున్నాను. బీకామ్ జనరల్ ఉంది, బీకామ్ జనరల్ ఎంచుకుంటున్నా. మీరు బీఎస్సీ అయితే వీరిది ఎంచుకోండి. ఏదైనా అయితే తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ పైన నొక్కండి. ఓకే అని నొక్కండి. తర్వాత మీకు ఈ విధంగా అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇంకోసారి ఏదైనా వేరే కాలేజీ పెట్టండి. దీని మీద తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, కాలేజ్ నేమ్ ఏదైనా కాలేజ్ ఎంచుకోండి. మీకు ఇష్టం వచ్చినది మీ దగ్గరలో ఉన్న, మీరు ఏ ఆశకు ఏ దానికి వెళ్తున్నారో దానికి కోర్స్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ పైన నొక్కండి.
ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా మీరు మీకు ఇష్టం వచ్చినంత కాలేజీని పెట్టుకోండి. తర్వాత అలా పెట్టుకున్న తర్వాత అప్డేట్ వెబ్ ఆప్షన్ని దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా వెబ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్ని వేసుకున్నారో కింద చూసుకోవచ్చు. ఈ విధంగా మన మొబైల్ ద్వారానే దోస్తులో ఐడిని ఎంటర్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడెంట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.